చాలామంది కాలికి నల్లదారం కట్టుకోవాలి అంటారు. అసలు కాలికి నల్లదారం ఎందుకు కట్టుకోవాలి? కట్టుకుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? కాళ్ళకి నల్లదానం అంటే చాలా చాలా మంచిదమ్మ. హ్మ్. ఎందుకంటే మనం రోడ్డు మీద మనం ఎన్నో ప్రయత్నాలు పోతుంటాం, ఎన్నో చోట్ల తిరుగుతుంటాం, ఎర్రనీళ్ళు పోతుంటాం, అవును గురుగారు. పిల్లల నుంచి దగ్గర చూసేసి హ్మ్. బాలగ్రహ దోషాలు దిగుతుంటాయి. అది ఆ ఎర్రనీళ్ళు దాటిన ఆ బాలగ్రహ దోషాలు ఎంత అయినా అవి నరదృష్టి ప్రభావం కూడా ఎంత అయినా ఒంటికి తలకుండా, మన మ్యాస్టిక్ తలకోకుండా ఆ నల్లదారం కట్టుకుంటాం వల్ల చాలా మంచిది. ఒకటి, ఆ నల్లదారం కట్టుకుంటాం వల్ల వచ్చే ప్రయత్నం ఏంటంటే దృష్టి ఉండదు, బాలగ్రహాల ఆశంసం. మనం రోడ్డు మీద ఏదైనా నిమ్మకాయలు ఏదైతే తొక్కినా సరే దాని నుంచి ఎమోటి దొరుకుతుంది. నల్లదారం అంటే నల్లదారం ఒకటి కాదు, దాంట్లో గవ వేసి కొట్టుకోవాలి. గవ వేసి కొట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. వెనకటి రోజుల్లో ఎంటికలు తాళుతో పెంచేవాళ్ళు. ఎంటికల తాళుతో గవని ఒకటి, జీడికాయని ఒకటి, చిన్నప్పుడు పుట్టగానే జీడికాయ, గవ్వ, పసుపు కొమ్మ ఈ మూడు కలిపేసి ఒక నల్ల దారంలో నల్ల వెంట్రుకల తాళ్ళలో పేడి కుడికాలు కట్టేవాళ్ళు. అంటే ఆ కుడికాలు పుట్టి నువ్వు 7 పొలివేర్లు తిరిగి వచ్చినా సరే నీ అరికాలకు ముళ్ళు కూడా నాటదు, ఎటువంటిదని సరే అట్లాగా. అప్పుడు అది అంతలా ఉంటుంది తాడు. ఆ రోజు ఫ్యాషన్ ఉండదు కాబట్టి ఈరోజు ఫ్యాషన్ లేదు. ఏందిరా నువ్వు తాళ్ళు కట్టుకున్నావు అని ఎగతాళి చేస్తున్నా, అదే నిజం. ఎందుకంటే దానికి నరదిష్టి వల్ల నల్లరాయి నాలుగు ఒక్కైందంటారు. నరదిష్టి వల్ల నల్లరాయి. అలాంటి ఈ యొక్క నరదిష్టి ప్రభావం అనేది నల్లపరంగా మన కంటి పాపకు నలుపు ఉంటుంది, గవ్వకంలో ఉండేది వేరు, నలుపు కన్ను ఉండేది. ఆ నలుపు కన్ను దృష్టి తలకుండా ఒంటికి తలకుండా ఉండాలంటే నల్లదారం కట్టుకుంటాం వల్ల చాలా మంచిది. అది దాటినా ఎర్రనీళ్ళు దాటినా నిమ్మకాయలు దొక్కినా నరదిష్టి నుంచి కొంచెం విముక్తిని ఇస్తుంది అన్నమాట. దాంట్లో ఇబ్బంది ఉంటుంది. అలాగే గురువు. అలాగే చాలామందికి ఒక ఉంటుంది కదా, ఆలోచన వస్తుంది, మగవారు ఏ కాలికి కట్టుకోవాలి, ఆడవారు ఏ కాలికి కట్టుకోవాలి. చాలామంది ఎడమ కాలికే కట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అవునవును తల్లి. మగవాళ్ళకి వచ్చేసి కుడికాలు కట్టుకోవాలి. మగవాడికి కుడికాలు, ఆడపిల్లకు వచ్చి ఎడంకాలే కట్టాలి. ఆడపిల్లలైనా సరే పెద్దలైనా సరే మగవాడికి కుడికాల్లో పెట్టాలి, ఆడపిల్లకి ఎడంకాల్లో పెట్టాలి. ఎందుకంటే కుడికాల్లో పెట్టుకుంటాం వల్ల మనం ఏ అడుగు వేసినా కుడి అడుగు నుంచి వెళ్ళిపోతుంటాం. మగవాడు సత్వ సముద్రాలైనా సరే కుడికాల నుంచి ముందుకు వెళ్తుండవు కాబట్టి ఏది వచ్చినా ఎదురు తిరుగుకుంటానికి కుడికాల నుంచి సంకల్పం కలుగుతాడు. మగవాడు కుడికాలే సపోర్ట్. ఆడపిల్ల ఆలోచనలు విధానంలో ఎడకాల నుంచి సపోర్ట్ వస్తాం. ముందు కాల్చి వెనకాల నుంచి సపోర్ట్ ఉంది. భార్య భర్త వెనక భార్య. ప్రతి ఒక్క భర్త విజయానికి భర్త విజయాన్ని వెనక భార్య అన్నట్టుగా భర్త వెనక భార్య కాబట్టి భార్యకి ఎడం కాలే. కంకణాలు సరే భర్తలకి కుడి చేతి కడతారు, ఆడపిల్లకి ఎడం చేయి కడతారు. కాళ్ళు ఈ దారం కూడా అలాగే కట్టాలి. దానికి కడతాం వల్ల మోక్షం మంచిది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.